అమ్మయ్య! ఫైనల్‌గా జూ కోసం నేను పెడుతున్న వీడియోలో ఇదే లాస్ట్ వీడియో పార్ట్ 3 అప్లోడ్ చేసేస్తున్నాను. ఎవరైనా పార్ట్ 1, పార్ట్ 2 చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. అండ్ ఇవొచ్చి క్రొకోడైల్స్ అనమాట. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అన్ని యానిమల్స్ కవర్ చేసాం కానీ క్రొకోడైల్స్ చూడలేదు. ఈసారి వెళ్ళాం కదా రీసెంట్‌గా, అప్పుడైతే చూసాము. అండ్ స్టార్టింగ్ అవే నేను వీడియోస్ పెట్టేస్తున్నాను మీకు. ఇప్పుడు ఇవి నేను చూపిస్తున్నవన్నీ కూడా నేను రీసెంట్‌గా వెళ్ళినప్పుడు తీసినవి. అండ్ వీటి తర్వాత నేను అప్లోడ్ చేసినవి లాస్ట్ టైం తీసిన వీడియోసే అనమాట. ఇది నేను రీసెంట్గా తీసినవే. చూడండి ఎలా ఉన్నాయో, భలే ఉన్నాయి కదా ఒకే దగ్గర, నాకు భలే నచ్చాయి. అండ్ ఇవి వచ్చి రెప్టైల్స్ హౌస్ అనమాట. ఇందులో స్నేక్స్ ఉంటాయి. ఇక్కడ స్నేక్స్ అన్ని ఒక సలివిడి ముద్దలో ఒకే దగ్గర భలేగా ఉన్నాయి. నాకు స్నేక్స్ అంటే భలే ఇష్టము. ఎంతమందికి స్నేక్స్ అంటే ఇష్టం? నాకైతే భలే ఇష్టం. ఇవి వచ్చి టర్టల్స్ అనమాట, మనకు అందరికీ తెలిసినవే. అండ్ ఇక్కడ కూడా ఒక స్నేక్ ఉంది చూడండి లోపల. ఈ ఎండ వల్ల సరిగ్గా కనిపించట్లేదు. ఇది కూడా టార్టాయిస్. ఇది ఇవన్నీ కూడా స్నేక్ కరిస్తే తీసుకోవాల్సిన ప్రికాషన్స్. అండ్ ఇది వచ్చి బటర్ఫ్లైస్ ఉంటాయి కదా, అది బటర్ఫ్లైస్ హౌస్ అది. అండ్ ఇక్కడ వచ్చి అందరూ ఫొటోస్ తీసుకోవచ్చు అనమాట. ఈ ప్లేస్ మేము కూడా సరదాగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము దీని దగ్గర. అండ్ లాస్ట్ టైం అయితే ఓపెన్ లేదు, బట్ ఈసారి ఓపెన్ ఉంది. ఇది రీసెంట్గా వెళ్ళినప్పుడు తీసిన క్లిప్ అనమాట. కానీ చాలా వరకు బటర్ఫ్లైస్ చనిపోయాయి, కిందన పడి ఉన్నాయి అనమాట. జస్ట్ నేను వీడియో మీకు ఒక క్లారిటీ ఉంటుందని తీశాను. అండ్ ఇది వచ్చి మన హిప్పోపోటమస్. భలే చూస్తుంది కదా, నాకు ఏదో సాంగ్ గుర్తొస్తుంది దాన్ని చూసినప్పుడు. ఒక కన్ను ఇలా బయటకు పెట్టి భలే చూసింది. అంటే ఎప్పుడు చూకెళ్ళినా మనకి ఇది చూసినప్పుడైతే భలే అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చి ఓడి అమ్మ బంటి అన్నట్టు వచ్చింది అనమాట. అండ్ ఇది కూడా రీసెంట్ క్లిప్పే, రీసెంట్గా తీసింది. భలే ఉంది. దానికి బాగా ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు, మనుషులు వచ్చినప్పుడల్లా అలా చేస్తుంది. అండ్ ఈ పైన అంతా కూడా క్యాట్స్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి పైన. నేను ఆ వీడియోస్ తీసాను, బట్ నేను ఇక్కడ అయితే పెట్టట్లేదు. కొన్ని మాత్రమే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఇది సింహం కొద్దిగా దూరంగా ఉన్నది, అంత క్లారిటీ కనిపించట్లేదు. కనిపించినంత వరకు చూడండి. అండ్ ఇవన్నీ కూడా నేను పార్ట్ 2లో చెప్పాను కదా, అవన్నీ చిన్న బర్డ్స్. ఇవన్నీ కొద్దిగా పెద్ద బర్డ్స్ అనమాట. మనకి ఎండ వల్ల సడన్గా కనిపించట్లేదు. మేము అందుకే అంబ్రిల్లా బ్యాక్ సైడ్ ఇలా పెడుతుంటే అవి క్లారిటీగా కనిపిస్తున్నాయి కొద్దిగా. మాకు ఈ ఆలోచన ముందెందుకు రాలేదని తర్వాత ఫీల్ అయ్యాను నేను. ఇక్కడ ఇంకా అవి కనిపించడం కోసం మా కష్టాలన్నమాట. అంబ్రిల్లా పైకి ఇలా పట్టుకుంటే అప్పుడు అవి కనిపిస్తున్నాయి. ఇంకా ఇలా ఒక్కొక్కటి కూడా అలానే ఇంకా చూపించాము. కొన్ని కనిపించినంత వరకు అయితే చూపించాము, మీరు కూడా చూసేయండి. ఇంకా అలా వైట్ టైగర్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. నా ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో. స్టార్టింగ్ ఎలా ఉండేదాన్ని, లాస్ట్కి వచ్చేసరికి ఎలా అయిపోయానో. ఇంకేం చేస్తాం, ఇంకా నడిచి అలా అయిపోయాము. బట్ ఇది టైగర్ ఆపోజిటే అనమాట, కూర్చోడానికి ఉంటుంది. ఇంకా అక్కడ బెంచెస్ మీద కూర్చొని స్నాక్స్ తింటూ దాన్ని చూస్తూ ఉన్నాము అది దగ్గరికి వచ్చే వరకు. ఎప్పుడైతే అది కొద్దిగా దగ్గరికి వచ్చిందో అప్పుడైతే మేము ఫ్రంట్కి వెళ్ళామన్నమాట చూడడానికి. చూడండి ఎంత బాగుందో. ఇందులో 2 ఉన్నాయి. అది వస్తుంది, వాక్ చేసుకొని వస్తుంది. ఇప్పుడు చూడండి, ఆ ఫీలింగే వేరు. వాటికి ట్రైనింగ్ ఇచ్చినట్టున్నారు. ఎవరైనా జనాలు ఎక్కువ వచ్చినప్పుడు అవి రావడం,
కొద్దిగా మనకి ఎంటర్టైన్ చేస్తున్నాయి అవి వాక్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనకి భలే నచ్చుతాయి. పిల్లలకైతే ఇంకా నచ్చుతాయి, ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు బుక్స్లో చూసిన వాటిని వాళ్ళు డైరెక్ట్గా చూసినప్పుడు వాళ్ళకి ఎందుకు నచ్చవు చెప్పండి. వాళ్ళకి ఇంకా రియల్గా ఎక్స్పీరియన్స్ చేసిన ఫీలింగ్ ఇంకా బాగుంటుంది వీడియోస్లో కానీ బుక్స్లో కానీ ఇలాగా చూసే కన్నా. అందుకే పిల్లల్ని తీసుకొని రండి, వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మేమే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, వాళ్ళు ఎవరా చెప్పండి. ఇంకా దీని తర్వాత వచ్చి టైగర్ అనమాట. ఇది అక్కడ సైడ్ కార్నర్లో పడుకొని ఉంది, అంతలా వీడియోలో అయితే కనిపించట్లేదు. ఇలా నేను చాలా యానిమల్స్ వరకు నేను చూపించట్లేదు అనమాట, ఎందుకంటే మనకి జూ చాలా వరకు చేంజ్ అయిపోయింది, ఏది ముందు లెక్క లేదు. అందుకే నేను కొన్ని మాత్రమే పెడుతున్నాను. అండ్ ఇది వచ్చి చింపాంజీ. ఇది చేసినవి మామూలుగా కాదు, అసలు పడుకొని కాలు ఎత్తి, ఇప్పుడు అక్కడ ఫోటో ఉంది చూడండి, అక్కడ రాసిన దగ్గర సేమ్ అదే పోజులో కూర్చుంది కూడా. నేను అది పెట్టట్లేదు, బట్ చూడండి కాలు పట్టుకొని ఇలా పడుకొని ఎన్ని స్టంట్లు ఇచ్చిందో. ఇది మాత్రం ఇది కూడా నచ్చుతుంది. డైరెక్ట్గా చూసినప్పుడు అయితే ఇంకా బాగుంది, వీడియోలో అంత తెలియట్లేదు కానీ. ఇంకా దీని తర్వాత ఏంటంటే మనకి ఇలాగా బోర్డ్స్ ఉంటే మనం ఎన్ని చూసాము, ఇంకా ఎన్ని చూడాలి, ఏవి ఎటువైపు ఉన్నాయని అవన్నీ చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళిపోవడమే. మనం మిస్ కాకుండా అన్నీ కవర్ చేయాలనుకుంటే మాత్రం మ్యాప్ చూసుకుంటూ మీరు వెళ్తే బెటర్. ఫోటో తీసుకోండి, ఫోటో తీసుకుని అది చూసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయింది, నెక్స్ట్ ఇది చూడాలి అన్నట్టయితే వెళ్ళండి. ఇవి చూడండి మంకీస్ ఎలా ఆడుతున్నాయో, భలే ఆడుతున్నాయి. ఇవి ఏంటో నిజంగా అవి అన్నాట్లకి ట్రైనింగ్ ఇస్తారో ఏంటో, మనుషులందరూ ఎక్కువ వచ్చినప్పుడే ఇలా చేస్తున్నాయి. ఇవి ఈ రెండు ఆడుకుంటున్నాయి క్యూట్గా. పాపం అక్కడ అది ఒకదే కూర్చుంది, ఒంటరి జీవి. ఇంకోటి కూడా ఉంది, అది కిందకు ఉందన్నమాట. ఇది ఒకదే పైన కూర్చుంది. అండ్ ఇది కూడా నడుచుకొని వెళ్తుంది. దాని తోక చూడండి ఎలాగుందో, భలే ఉంది. ఇలా చాలా కొత్త కొత్త విచిత్రమైన యానిమల్స్ అన్నీ పెట్టారు జూలోని. ఇంకొకసారి ఎవరైనా జూలో ఏమున్నాయి, జూలో ఏముండవు, జూ తీసుకెళ్ళం అన్నారు అనుకోండి, గట్టిగా ఇచ్చేయండి వాళ్ళకి. ఏముండవేంటి అసలు, జూలో అన్నీ ఉంటాయి, ఓపిక్గా తిరగాలే కానీ. అండ్ ఇది వచ్చి ఎలిఫెంట్. ఎవరికి నచ్చదు చెప్పండి, అందరికీ నచ్చుతాయి. అండ్ ఇది కూడా స్టెప్ ముందుకి వెనక్కి వెళ్తూ వేస్తుంది అనమాట. మరి ఎందుకో తెలీదు, భలే క్యూట్గా ఉన్నాయి రెండు. అయితే మేము రీసెంట్గా వెళ్ళినప్పుడు చూసాము, ఎలిఫెంట్స్ అయితే చాలా దూరంలో ఉన్నాయి. ఇది లాస్ట్ ఇయర్ తీసిన వీడియో అనమాట, అప్పుడైతే చాలా దగ్గరగా ఉన్నాయి, భలే అనిపించింది అప్పుడైతే. ఇప్పుడైతే మరి దూరంగానే ఉన్నాయి. ఇది వచ్చి ఫిష్ ఎక్వేరియం అనమాట. కాస్ట్ వచ్చి 4 రూపీస్. మీరు సరదాగా వెళ్ళి అలా చూసి వచ్చేయాలనుకుంటే వెళ్ళొచ్చు. బట్ మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అయితే ఇది ఉంది, కానీ ప్రెసెంట్ వెళ్ళినప్పుడు అయితే ఇది లేదు, మూసేశారు. మీరు వెళ్ళే టైంకి మళ్ళీ ఓపెన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి. తక్కువే కదా కాస్ట్, 4 రూపీసే. అలా సరదాగా వెళ్ళి అలా వచ్చేయండి. మరీ ఎక్కువ అయితే ఏమీ పెట్టలేదు. మేబీ ఫ్యూచర్లో వాళ్ళు పెద్ద ప్లేస్ దీనికి కూడా తీసుకొని ఎక్కువ ఫిషెస్ పెడితే బాగున్ను అని నా ఫీలింగ్ అనమాట. ఒక 2 రూమ్స్లోని ఇలా ఎక్వేరియంస్ చిన్నవి పెట్టారనమాట. మనకు తెలిసిన ఫిషెస్ కొన్ని ఉన్నాయి, తెలియనివి కొన్ని ఉన్నాయి. పర్లేదు, అలా చూసి వచ్చేయచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు జూకి ప్రశాంతంగా ఉండడానికి వెళ్ళాలనుకుంటే ఒక 2-3 వెళ్ళండి. లేదు బాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఫ్రెండ్స్ అందరూ గ్రూప్గా వెళ్ళండి, భలే మజా వస్తుంది మీకు. మీరు మళ్ళీ చెప్తున్నాను, జూలో ఇంకా కొత్త కొత్త యానిమల్స్ అన్నీ వచ్చాయి రీసెంట్గాన. ఎవరూ మిస్ కాకుండా ఖచ్చితంగా జూకి అయితే వెళ్ళి హ్యాపీగా అన్నిటిని చూడండి. ఇంకా ఇక్కడతోటి ఈ వీడియో అయితే, జూ వీడియో ఎండ్ అయితే అయిపోతుంది. ఇంకా లాస్ట్గా బ్లాక్ స్వాన్ అనమాట. ఇంకా జూ మొత్తం చూసేసి బాగా అలసిపోయి ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. ఎవరైతే పార్ట్ 1 పార్ట్ 2 చూసారో వాళ్ళకి చాలా థ్యాంక్స్. అండ్ పార్ట్ 3 కూడా ఫుల్గా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.